మనము బియ్యము ఏ గ్లాస్ కొలతతో తీసుకుంటామో 4 గ్లాసులు కొలత తీసుకోవాలి. బియ్యం ఇడ్లీకి ప్లస్ దోశకి రెండుకు పనికొచ్చేటట్టు వేస్తున్నాను. 3 4 బియ్యము, ఒక మినపప్పు, ఈ రెండు కలిపి నీళ్ళు పోసి నానబెట్టుకొని సాయంత్రం వరకు నానాలి. సాయంత్రం వరకు నానినాక గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకునే విధానం చెప్తాను. 4 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు మినపప్పు మధ్యాహ్నం 2 గంటలప్పుడు నానబెట్టాము. అది సాయంత్రం 6 గంటలకి కడిగి గ్రైండ్ చేసుకున్నాము. ఆ పిండిని ఇప్పుడు ఏ గ్లాస్తో మనం బియ్యం కొలతేసుకున్నామో దానికి సగానికి బియ్యం పిండి తీసుకోవాలి. ఆ బియ్యం పిండితో గంజి కాచుకోవాలి. గంజి కాచుకొని 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. నీళ్ళు మరిగినాక ఈ బియ్య పిండిని కాస్త మంచి చల్ల నీళ్ళల్లో కలుపుకొని పలచగా ఆ మరుగుతున్న వాటర్లో పోసి చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ చల్ల నీళ్ళల్లో కలుపుకున్న బియ్యం పిండిని మరుగుతున్న నీళ్ళల్లో పోసి కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇటు కలుపుతున్నప్పుడు బాగా చిక్కబడిపోయి కాసేపు ఉడకనివ్వాలి చిక్కగా. ఇటు కలపకుండా ఉంటే ఉండలు కట్టిపోతుంది. ఈ బియ్య పిండి మనం ఉడకపెట్టి గంజి చేసుకున్నాము. దీన్ని ఎందుకు ఇలా తయారు చేసుకున్నామంటే ఈ గ్రైండ్ చేసిన పిండిలో కలుపుకుంటే ఇడ్లీ కానీ దోశ కానీ చాలా మెతువుగా మృదువుగా వస్తాయి అనేసి ఇలా కలుపుకుంటాము. ఈ ఉడకపెట్టిన గింజని ఎప్పుడు కూడా వేడివేడిగా కలపకూడదు, బాగా చల్లారనిచ్చి కలుపుకోవాలి ఈ పిండిలో. ఈ విధంగా కలుపుకుంటే బాగా కలిసిపోయి మనకి ఈ పిండితో మనం 2 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. సగం పిండి మొదటి రోజున ఇడ్లీ చేసుకోవచ్చు, పక్క రోజున సగం పిండి దోశలు పోసుకోవచ్చు. అర్ధ భాగం ఒక గిన్నెలోకి, మిగతా అర్ధ భాగం ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే పిండి మొత్తం ఒక గిన్నెలోనే ఉంటే పై పిండి అంతా మనం వాడేసుకున్నాక కింద అడుగు పిండితో దోశలు చేసుకున్నా ఇడ్లీ చేసుకున్నా గట్టిగా వస్తాయి.
అలా కాకుండా ఇప్పుడు ఒక గిన్నె మనం ఒక రోజు వాడుకొని ఇంకొక గిన్నె పొంగినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పక్క రోజుకి దోశలు వేసుకునే దానికి పనికొస్తుంది. మొదటి రోజు ఇడ్లీ వేసుకోవచ్చు, మరుసటి రోజు దోశలు పోసుకోవచ్చు. రేపు పొద్దునకి బాగా పొంగి గిన్నె నిండాకు వస్తుంది పిండి. అప్పుడు మనం ఇడ్లీకి కానీ దోశకి కానీ ఉపయోగించుకుంటే మెత్తగా మృదువుగా వస్తాయి దోశలైనా ఇడ్లీ అయినా. ప్లేట్లకి ఈ విధంగా కాస్త కాస్త నూనె వేసుకొని పూసుకుంటే ఇడ్లీ ఉడికిన తర్వాత మనకి తొందరగా ఈజీగా వస్తాయి అన్నమాట, ప్లేట్కి కట్టుకోకుండా. ఇట్లా ఈ విధంగా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం ఇడ్లీ పిండిని ఈ విధంగా ఇంత జారుగా కలుపుకోవాలి. ఉప్పు, టేబుల్ సాల్టు, సోడా ఉప్పు అంటే వంట సోడా వేసుకొని కలుపుకొని ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లలో అన్నిటి నింపుకోవాలి. ఈ విధంగా నింపుకొని ప్లేట్లలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మనం స్టవ్ వెలిగించి ఈ పాత్రలో ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకొని స్టాండ్ పెట్టేసి ఒక 10 నిమిషాలు మనం ఉడకనివ్వాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనము ఉడకనిస్తే ఇడ్లీ రెడీ అయిపోతాయి. కట్టుకొని చూస్తే ఉడికినట్టు లెక్క, చేతికి అంటుకోకుండా. దీనిపైన గుండుది తీసేసి మనకి ఇలా పొంగి ఇడ్లీ స్మూత్గా వస్తాయి. మనకి ఇడ్లీ ఎంత స్మూత్గా వచ్చేది ఇప్పుడు తెలుస్తుంది.
చూసారా, ఇడ్లీ పట్టుకుంటే ఇంత మృదువుగా వస్తాయి అన్నమాట. పుట్నాలు టేస్ట్ కాస్త చింతపండు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ, దానికి కాస్త పోపు పెట్టుకోవాలి. కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, కాస్త మినపప్పు, ఒక ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, వేసుకొని పోపు పెట్టుకుంటే కొబ్బరి చట్నీకి టేస్ట్గా ఉంటుంది.